గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా అది వేరు. ఒఫీషియల్గా బీఆర్ఎస్ బీజేపీలో జాయిన్ అవ్వడం ఇది అసంభవం. ఇది ఏ ఛానల్లోనైనా అందరూ మర్చిపోవచ్చు. క్వశ్చన్ అడగడం బంద్ చేయండి. అది కాదు, అది అసంభవం. అది ఫ్యూచర్ లో కాదు. కూడా ఎట్టి అది పరిస్థితుల్లో అవసరము లేదు, అది కాదు, అది బీజేపీ కానియదు కూడా. అయితే ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది కదా మరి. ఇట్లా వాదనలు మస్తు వినిపిస్తాయండి. అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం డిస్కసింగ్ సచ్ థింగ్స్. కాంగ్రెస్ బీజేపీ అని ఒకటి కూడా అంటాడు వీళ్ళు ఇటు టీఆర్ఎస్ వాళ్ళు. అది ఉంటుందా? ఈ కాంగ్రెస్ బీజేపీ ఒకటైనా ఇంకా రాజకీయం ఎందుకు బంద్ చేసుకోవచ్చు ఈ దేశంలో? ఒక్కటైంది అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ సిబిఐని పిలవడం, అక్కడేమో సెంట్రల్లో రాహుల్ గాంధీ అది కాదంటుంటే ఇక్కడేమో పిలిచారు కాబట్టి మీరు ఒకటి అయ్యారు అనేది. సిబిఐని పర్మిషన్ ఆపింది కేసీఆర్ కదా. రేవంత్ కూడా 2 years వరకు ఎందుకు ఇవ్వలేదు? 2 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేసిండు? దాన్ని ఎన్నుకున్న మతలబేంది? గతంలో మీరు ఒక ఇంత పెద్ద స్కాములు సిబిఐకి ఇవ్వడం పెద్ద న్యూస్ ఏం కాదు. అది ఎప్పుడో ఇవ్వాల్సింది. ఇంకా ఈయన 2 years ఎందుకు వేస్ట్ చేసిండు? కానీ ఏం స్కామ్ జరగలేదనే వాదన కదా బీఆర్ఎస్ది. ఇప్పుడు ఆ రిపోర్ట్ చదివితే తెలుస్తలేదా మేడం? వన్ సైడెడ్గానే ఉంది అనేది. ఒక లొకేషన్లో కట్టాల్సింది ఇంకో లొకేషన్లో కట్టిండ్రు. ఫౌండేషన్ డిజైన్స్ మార్చేసిండ్రు. ప్రీవియస్ డిజైన్స్ బట్టి మీరు టెండర్ పిలిచిండ్రు. టెండర్లు ఏ డిజైన్కి ఇచ్చిండ్రు, మీరు ఏ డిజైన్ కట్టనిస్తున్నారు. మరి టెండర్ ఓడిపోయినోడు L1 కాదు L2 వచ్చినోడు ఏంది మరి పరిస్థితి? లొకేషన్ మారితే ఖర్చు మారదా? డిజైన్ మారదా? ఫౌండేషన్ డిజైన్స్ మార్చేసిండ్రు మీరు. అది కట్టడం ఏంది, అది కూలిపోవడం ఏంది, పర్రలు వేయడం ఏంది? ఫస్ట్ ట్రయల్ రన్కే క్రాక్స్ వస్తాయా? ఈ దేశంలో ప్రాజెక్టులు లేవా? ఎన్నున్నాయి ప్రాజెక్టులు ఈ దేశంలో పాతవి? ఇట్లనే కట్టినరా? అయితే ఇక్కడ ప్రాజెక్ట్ కడుతున్నారని తెలిసినప్పుడు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లైసెన్సులు కావచ్చు, అనుమతులు ఇవన్నీ ఇవ్వాల్సింది కేంద్ర అనుమతులు ప్రభుత్వం. చాలా ఇవ్వకుండా కూడా కట్టేసారు వీళ్ళు. అప్పుడు ఎందుకు ఆపలేకపోయారు మరి? స్టేట్ గవర్నమెంట్ కట్టేసుకుంటూ పోతుంది. అప్లై చేస్తారు, డిలే అయింది, కట్టేసుకుంటా ఉన్నారు. అన్ని రకాల అనుమతులు తెచ్చుకోలేదు వీళ్ళు. ఆ రిపోర్ట్లో ఉంది కదండి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేసిన జ్యుడిషియల్ కమిటీ రిపోర్ట్లో ఉంది కదా. పీసీ ఘోష్ కమిషన్. యా, ఒకవేళ అనుమతులు లేవు అనుకున్నప్పుడు పర్యావరణ అనుమతులు కావచ్చు, లేకపోతే ప్లేస్ మారింది, పేరు మారింది, ప్రాజెక్టు మారింది, అన్నీ మారినప్పుడు అడ్డుకోవచ్చు కదా. అడ్డుకోలేకపోయారు. 2016లో స్టార్ట్ చేసిండు, 18లో ఓపెన్ చేసేసిండు. ఇంత మీద ఇట్లాంటి ప్రాజెక్టులు ఒక 100 years 150 years ఇవాళ రేపు ఉన్న టెక్నాలజీకి 200-300 సంవత్సరాలు నిలబడేటట్టు కట్టుకోవాలి. ఇది కేవలం కుటుంబ కరప్షన్ కోసం కట్టినాయి. జల్దీ కథం పెట్టిండ్రి, బిల్లులు లేకుండ్రి, కమిషన్లు మింగుండ్రి. దీనికోసం కట్టిన ప్రాజెక్టులు ఇవి. కాబట్టి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని అన్నది తెలంగాణ ప్రజలు ఎన్నడూ క్షమించరు, క్షమించకూడదు కూడా. సో ఆల్రెడీ 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. నెక్స్ట్ మీరు ఒక మాట ఉన్నారు ఈ మధ్య కాలంలో, మేము ప్రభుత్వంలోకి వస్తాం, దానికి సహకరించేది రేవంత్ రెడ్డి అనేది. నేను అనలేదు. నేను ఎప్పుడన్నా వాళ్ళ టెన్యూర్ చూసిన తర్వాత ఇండైరెక్ట్గా ఆయనే మాకు సహకరిస్తున్నట్టుగా అవుతుంది, ఆయన వల్లే మేము ప్రభుత్వంలోకి వస్తాము అనే ఒక మాట అనలేదు. రేవంత్ ఎందుకు సహకరిస్తాడు మాకు? జాయినింగ్స్ అప్పుడు మీరు అన్నట్టున్నారు నిజామాబాద్లో ఒకటి. రేవంత్ మాకు సహకరిస్తాడనే? సహకరించడము అంటే ప్రభుత్వం ఏర్పాటుకి వీళ్ళ పాలనలో వైఫల్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాకు సహకారం అలా వస్తుంది అనే ఒక మాట. రేవంత్ ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి మేము వస్తాము అని ఆ రకంగా అనటం వేరు. రేవంత్ ఎందుకు సహకరిస్తాడు? వై విల్ హీ కోఆపరేట్? సో అదే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ లాగా అనిపించింది. ఎందుకు వెటకారంగా అని ఉంటా నేను. ఓకే, వెటకారంగా ఏమైనా అనుంటా, అది కూడా గుర్తులేదు నాకు, కానీ వెటకారంగా ఉంటా అనుంటే. సో ఇప్పుడు ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వీటన్నిటిని ఫెయిల్యూర్స్ని, వైఫల్యాలని గట్టిగా అడ్డుకోవడానికో లేకుంటే ఎలుగెత్తి ప్రశ్నించడానికో బీజేపీలో యూనిటీ అనేది లేదు అనే మాట. అది కూడా తెలంగాణ బీజేపీకి సంబంధించి గ్రూపులు ఏమైనా ఉన్నాయా? గ్రూప్ రాజకీయాలు అవుతున్నాయా? సో చూడండి మేడం, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాము. ఓ గ్రూప్, కాంగ్రెస్లో గ్రూప్ ఉంటుండే, రాజశేఖర్ రెడ్డి గ్రూప్ ఉంటుండే, విజయభాస్కర్ రెడ్డి గ్రూప్ ఉంటుండే. మధ్యలో ఈయన దింపి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం అయ్యిండు. ఒక గ్రూప్ అంటే నాయకుడు ఉంటే వెనకకి తిరిగితే 30-40 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే. ఈడేమున్నారండి? ఏం గ్రూపు? ఎంపీలు ఎవరి గ్రూపు వాళ్ళ దానిలాగా ఉన్నారు అనేది. ఏం గ్రూప్? ఉన్న 8 మంది ఎంపీలు
ఉన్న 8 మంది ఎమ్మెల్యేలకు ఏం గ్రూప్ పెడతారు మేడం? ఎంపీలు ఏం గ్రూప్? ఎంపీ నేషనల్ గవర్నమెంట్ పక్కన పెట్టండి, నేషనల్ పార్టీ. ఇక్కడ ఏ గ్రూప్ ఎక్కడిది? అంటే ముందు నుంచి ఉన్న బీజేపీ లీడర్లు, కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు, సరికొత్తగా ఎక్కడ స్టేట్ ఎందరు కమిటీ. ఉన్నారు మేడం? తిప్పి కొడితే 8 మంది, అందులోకి ఒక ఆయన రిజైన్ చేసిపోయాడు, 7 ఉన్నారు. అందులో ఏడుగురు 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళే. 2-3 జిల్లాలకు సంబంధించిన వాళ్ళే 7. మిగిలిన 8లో 0. ఏం గ్రూపులు పెడతారు? మీకు రాజా సింగ్ కి ఫ్రెండ్షిప్ ఉందా? సింపతి ఉందా? నాకు బీజేపీలో ఎవరితోటి విభేదాలు, ఎనిమిటీ లేదు. అందరూ ఫ్రెండ్సే. రాజా సింగ్ నేనేం పర్సనల్ ఫ్రెండ్స్ కాదు. రాజా సింగ్కి మంచి ఫాలోయింగ్ ఉంది. రాజా సింగ్ పాపులర్ నాయకుడు, అభిమానిస్తారు, నేను కూడా అభిమానిస్తా. కాకపోతే ఆయన మళ్ళీ బీజేపీలోకి వస్తాడు, రావాలి అన్నట్టుగా మీరు మాట్లాడడం, ఆయనకి బ్యాక్ సపోర్ట్ లాగా ఆయన మీరు ఉన్నారు. రిజైన్ చేసిపోయిండండి. అవును, ఆయన రావాలనుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అడాప్ట్ చేసుకోవాలి. ఆయన వస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా ఎవరు ఉందా వచ్చినా మీకు? బాగానే ఉంటుందండి. ఉమ్. ఎవరైనా పార్టీ జాయిన్ అయితే మంచిదే కదా. కాకపోతే ఉన్నప్పుడు ఆయన లేవనెత్తినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా. ఎవరైతే సంస్థాగతంగా కింది స్థాయి నుంచి ఉన్నారో కార్యకర్తల్ని బీజేపీ పట్టించుకోలేదు, అందువల్లే ఇన్ని రకాల గ్రూపులు వచ్చాయి అనే మాట. మళ్ళా మేడం, ఆయన అన్న మాట నేను చెప్తున్నాను, రాజా సింగ్ అన్న మాట. అన్నాడు ఆయన కాన్స్టిట్యున్సీలో నేను కూడా చూసిన, ఆయన కాన్స్టిట్యున్సీలో నుంచి రిప్రజెంటేషన్ సరిగ్గా లేదు. నా కాన్స్టిట్యున్సీ కూడా లేదు. నా దగ్గర వచ్చిన ఓట్లకి, నా దగ్గర వచ్చిన సీట్లకి తగినట్టు రిప్రజెంటేషన్ లేదు స్టేట్ కమిటీలో. నేను కూడా చెప్తున్నా. సికింద్రాబాద్ నుంచి మ్యాక్సిమం ఉన్నది, భువనగిరి నుంచి ఉన్నాయి, తర్వాత ఈ నుంచి 10 మంది ఉన్నారు, ఆ నుంచి 4 ఉన్నారు, మల్కాజ్గిరి నుంచి 4 ఉన్నారు. కానీ ఓట్లు మా దగ్గర ఎక్కువ వచ్చినాయి. అది పెద్ద దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? కాకుండా చిన్న అసంతృప్తి ఉంటుంది కదా. ఉంటుంది, మా కార్యకర్తల కోసం ఉంటుంది. అడుగుతాము, కొట్లాడతాము, విత్ ఇన్ ద పార్టీ కొట్లాడతాము. సో మీరు అన్నట్టుగా స్టేట్ కమిటీ అంటే ఎక్కడైతే మా ప్రాధాన్యత ఉందో, ఎక్కడైతే ప్రాతినిధ్యం ఉందో అక్కడ నుంచి తీసుకోకుండా మీరు చెప్పినట్టుగా ఒక 2-3 నియోజకవర్గాలకే కంపల్సరీ ఏం కాదు కదా. కాకపోతే దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం మేము ఉంటుంది అడుగుతూ కదా. ఉంటాం, మేము ప్రెషర్ పెంచుతూ ఉంటాం, మేము ప్రెషర్ పెడతా ఉంటాము, మా కార్యకర్తల కోసం మేము కొట్లాడుతూ ఉంటాము. అది మా కర్తవ్యం. కానీ చేయాల్సింది ఫైనలీ పార్టీ విల్ డిసైడ్, పార్టీ ప్రెసిడెంట్ విల్ డిసైడ్. ఇట్ ఈస్ అప్ టు హిమ్. యూ కెనాట్ క్వశ్చన్ హిమ్. యా, సో ఫైట్, ఓన్లీ రిక్వెస్ట్ హిమ్. సో ఆ ఫైటింగ్ అనేది ఇంటర్నల్ గా జరగాల్సినటువంటి అది ఫైటింగ్ జరగాల. బయట That is బయట democracy. ఎందుకు జరుగుతుంది? That is democracy. బయట కూడా జరగడం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇది బయట మాట్లాడినట్టు, కానీ మాట్లాడే పద్ధతిలో డిఫరెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. I will fight with Ramchandra Rao for my Karyakartas. I am telling you, he will see this. So will other leaders. But nothing wrong. But finally, whatever he does, I will abide by it. కాకుండా కొంచెం ఉంటుంది కదా, తీసుకోవాల్సి ఉండే మన కొంచెం కార్యకర్తలకు, బాగుంటుందండి, చాలా ఉంటుంది. కార్యకర్తలకు కూడా చెప్పాల్సి ఉంటుంది కదా. చెప్పాలి కదా. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కార్యకర్తలు వింటారు కదా. అవును, మా కోసం మా అన్న మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ- బట్ ఆ ఫీల్ కంటే కూడా ఒక ప్రాతినిధ్యం ఉంది, మేము కూడా ప్రాధాన్యత వహిస్తున్నాము అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. మాకు ఒక 100% పొజిషన్ ఉంది. ఉంటుంది, బాధాప్తు ఉంటుంది. మేము పార్టీని పెంచుతున్నాము, మా దగ్గర పార్టీ బలంగా ఉన్నది, మాకు ఇయ్యాలా అని మేము గట్టిగా అడుగుతాము. ఇవ్వకపోతే ఇంకా కాస్త గట్టిగా అడుగుతారా, సైలెంట్ అవుతారా? ఇది ఏడాది పోయి చెప్పుకుంటాము, మొర పెట్టుకుంటాము. మీకు ఎలాగో ఢిల్లీలో యాక్సెస్ చాలా ఎక్కువ ఉంది, ఎంపీ కాబట్టి మీరు అక్కడే ఉంటారు, కేంద్ర నాయకత్వం. లైఫ్ లాంగ్ ఫైట్, దిస్ ఇస్ ఆల్ కంటిన్యూస్ ఫైట్. ఇది సో ఇప్పుడు రాష్ట్రంలో స్టేట్ కమిటీలో మీ వాళ్ళు లేరు, అక్కడ సెంట్రల్ లో చెప్పుకోవచ్చు కదా లేరు, మీరు. పూర్తిగా లేరని కాదు, మా దగ్గర నుంచి చాలా తక్కువ ఉంది. 2 ఉన్నారు. ఒక మోర్చా అధ్యక్షుడు ఉన్నాడు, నేషనల్ స్టేట్ సెక్రటరీ ఉన్నారు, ఇంకా కొన్ని పోస్టులు వచ్చేటివి ఉన్నాయి, అందులో ఉంటారు. సో ఉంటారు, లేరని కాదు. ఇట్లాంటివి చూసినప్పుడు సడన్ గా అనిపి మీరేంద్ర భయ్, నాకు అక్కడ పైన తెలుసు అందరూ, నేను రెగ్యులర్ గా అక్కడే ఉంటా నేను అనేది, అట్లాంటిది ఉండదా? అట్లేం లేదండి. ఎందుకు రామచంద్రరావు గారిని అడుగుతాం మేము. ఆయన తెలియనోడా? ఆయనకు నాకు సాన్నిహిత్యం లేదా? సాన్నిహిత్యం ఉన్న చోట ఇంకా ఎక్కువ గట్టిగా అడుగుతాం. కాకపోతే ఇవి లోపల అడుగుతున్న వాటికంటే కూడా బయట వినిపిస్తున్న మాటలే ఎక్కువ ఉన్నాయి, బయట మాట్లాడుతున్న మాటలే ఎక్కువ ఉన్నాయి, గ్రూపులు అనేవి ఎక్కువ ఉన్నాయి అనేది మీకు కిషన్ రెడ్డి గారికి కూడా పడట్లేదు అనేటువంటి మాట. ఇది నాకు బండి సంజయ్ పడదు, నాకు కిషన్ రెడ్డి పడదు, Exactly. రాజా సింగ్ నా దోస్తు, ఇవన్నీ బయట కుచ్తో లోక్ కయింగే, లోగోగా కామే కైనా. వింటే రాజకీయం అండి, దిస్ ఈజ్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్.
మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటాం, నడుస్తూ ఉంటుంది, ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, నడుస్తూ ఉంటుంది. ఈసీలియే అంటే మీకున్న కార్యకర్తలకు కొంచెం డౌట్ వస్తుంది కదా, నిజమేనా ఇట్లా అవుతున్నదా మన పార్టీలో, మనం అంతా పార్టీ క్యాడర్ బేస్ చేసుడుగా ఉన్నాం కదా లీడర్. గ్రూపులు అంటున్నాను నేను. అసలు ఇది గ్రూపే, అసలు గ్రూప్ ఉంటుంది ఏముందని ఇలా నేను అదే చెప్తున్నా కదా. మేము చూసిన గ్రూపులో 40 మంది ఎమ్మెల్యేలు, తిరిగి చూస్తే నాయకుడు 40 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే. ఇక్కడ ఎవరున్నారండి? ఏం గ్రూపు? ఎవరిది వాళ్ళకే అనేది ఒక గ్రూప్. నేను నా కార్యకర్తలు వన్ మ్యాన్ గ్రూపా? మీ కార్యకర్తలు ఉన్నారు కదా, మీ క్యాడర్ అనేది ఉంది కదా అక్కడ. క్యాడర్ ఇస్ పార్టీస్ క్యాడర్. నేను ఒకసారి ఇట్లనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, కార్యకర్త అనేవాడు బీజేపీ తోటే ఉంటాడు. అవును, కార్యకర్త, బీజేపీ కార్యకర్త కాషాయం కింద పనిచేస్తాడు, భరతమాతకి సేవ చేస్తాడు, కమలం పువ్వుకి ఓటేస్తాడు, ఓటేపిస్తాడు. వేరే పార్టీలలో ఫాలోవర్లు ఉంటారు, నాయకుడు పోతే వీళ్ళు వెళ్ళిపోతారు. భారతీయ జనతా పార్టీలో పోరు. అది కాకపోతే రాజాసింగ్ అన్నమాట, ఆయన అధ్యక్షుడు కావాలనుకున్నప్పుడు, ఆయన అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఎవరు మద్దతు ఇవ్వడానికి కూడా రానివ్వకుండా చేశారు అనే మాటతో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు వచ్చిందల్లా కూడా కార్యకర్తల వల్లే. మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు కార్యకర్తల మనోభావాలకి వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటి ఒక మాట అన్నారు. దట్ ఈస్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. హౌ కెన్ ఐ కమెంట్ ఆన్ దిస్? వాట్ డూ యూ ఫీల్ అనేది? ఐ డోంట్ నో. నేను లేను అప్పుడు ఆ రోజు. నేను కూడా ఆయన రాకంటే ముందు వచ్చేసినట్టున్నా వెళ్ళొచ్చాను, ఆయన వచ్చిపోయినాక వెళ్ళొచ్చాను, నాకు గుర్తులేదు నాకు. బట్ దట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్. బట్ మీరు ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు? ఆయన ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తున్నారు పోయినా కదా. నేను పోయినా, నేను మీడియాకు మాట్లాడినా వచ్చిన, కాసేపు ఉన్నా వచ్చిన. మీరు అటెండ్ అవ్వలేదు, మీలో కూడా ఒక అసహనం అనేది ఉంది, మీరు కూడా అధ్యక్షుడు కావాలనుకున్నారు అనే మాట. అట్లేం లేదండి. ఎందుకు రామచంద్రరావుకి అన్నిటికంటే పెద్ద ప్రోగ్రామ్ ఇవాళ నిజామాబాద్లో అయింది. నేను చేసిన అసహనం ఏముందండి. కాకపోతే రాజాసింగ్ ఏమో పార్టీకి రిజైన్ చేశాడు, ఆయన దూరం అయిపోయాడు. అరవింద్ కూడా కోపం వచ్చింది, ఆయన కూడా కొంచెం దూరంగా ఉన్నాడు. నేను రామచంద్రరావుకి ఎందుకు సహకరిస్తా కోపం ఉంటే? వ్యక్తిగతమైనటువంటి పనులు ఉన్నాయి కాబట్టి నేను అటెండ్ అవ్వట్లేదు అనే దాంతో మీరు ఒక ప్రోగ్రామ్ అటెండ్ కాలేదు. నేనే ప్రోగ్రామ్ చేసిన కదా ఆయనకి. ఈ రోజు చేశారు? ఈ రోజు కాదండి, నేను ఆగస్టు 25th రోజు చేసిన. నిజామాబాద్ వచ్చింది కదా ఆయన. నిజామాబాద్ జగిత్యాలకు సంబంధించి బ్రహ్మాండమైన కార్యకర్తల సమావేశం చేసిన. ఆనాటికి అదే అతిపెద్ద కార్యక్రమం అధ్యక్షుల వారికి రాష్ట్రంలో. ఆల్ ఈజ్ వెల్. ఆల్వేస్ ఇట్ విల్ బి వెల్. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 + 8 = 16 కాలేదు, అక్కడ 0 అయింది. మాకు చేసింది ఏమీ లేదు అనేటువంటి వాదన బీఆర్ఎస్ చేస్తోంది. బీఆర్ఎస్ అదే మాట, అదే ఆరోపణ. అయ్యో, బీఆర్ఎస్ కూడా ఏమంటాడు కానీ, మా వాళ్ళు 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, 8 and 8 is 88 అన్నారు మా వాళ్ళు. మీ వాళ్ళు అన్నారు? అవును. అది ఎప్పుడు అవుతుంది మరి 88? నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎంతకాలం పడుతుంది? ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఎప్పటికి? ఐఎమ్ వెరీ కీన్, మోర్ కీన్ దెన్ ఎనీవన్. ఇట్లా ఇదేముంటుంది, మస్తు మాట్లాడుతూ ఉంటాను. సో ఇప్పుడు యూరియాకి సంబంధించి మళ్ళీ నేను ఫస్ట్కి వెళ్ళిపోతే 8 + 8 = 0 అయింది. రాష్ట్రానికి చేసింది ఏం లేదు, వాళ్ళు తీసుకురాలేదు, మీరు ఇవ్వలేదు, అందువల్లే రైతులు ఇట్లా కష్టపడుతున్నారు అనేది. మేడం, మీకు ఎంత 100 కిలోల యూరియా కావాలంటే మీరు ముందు కేంద్రానికి తెలియజేయాలా. మీరు తెలియజేసింది వాళ్ళు సప్లై చేస్తారు. అక్కడి నుంచి తెచ్చుకోవాల్సింది ట్రైన్లో మీ బాధ్యత. మీరు ట్రైన్లు బుక్ చేసుకోవాలి. మీరు చేసుకోకపోతే దానికి బాధ్యులు ఎవరు? మీకు 10 ట్రైన్లు కావాలంటే మీరు 6 బుక్ చేసుకుంటే 4 షార్టేజ్ ఉంటుంది కదా. అది జరిగింది తెలంగాణలో. గది ఈ మాట బీజేపీ చెప్పగలుగుతోందా క్షేత్రస్థాయిలో ఏం జరిగింది అని? ఇప్పుడు నేను చెప్తున్నా, మిమ్మల్ని అడిగిన నేను చెప్తున్నా. అడగకపోయినా రైతుల ఆందోళన ఉంది కాబట్టి వాళ్ళలో ఆగ్రహం అనేది వస్తుంది, వాళ్ళు బాధలో ఉన్నారు. చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. రోడ్ ఎక్కాలి, అపోజిషన్ చేయాల్సిన యాజిటేషన్లు చేయాలి, బలంగా చేయాలి. బీజేపీ చేస్తోందా ఇవన్నీ? నా దగ్గర మేము చేస్తాము, మా పార్లమెంట్లో మేము చేస్తాము. చెప్పిందా బీజేపీ ఇప్పటిదాకా ప్రతి చోట? మా పార్లమెంట్ నేనైతే చెప్తా మేడం, నా పార్లమెంట్లో. కాబట్టి మేము మా తోటి చేతనైనంత మేము బీజేపీ కోసం బలంగా చేస్తాం. కాబట్టి బీజేపీని ఆదరిస్తారు మా దగ్గర. మనం ఇలా ఎదుర్కోవాలి, మనం చేసాము, వాళ్ళు అడిగినంత ఇచ్చాము అనేది ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా అంత బలంగా చెప్పగలుగుతోందా? మీరే చెప్పాలా, మీడియాలో ఉన్నారు. అందుకే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. మీడియా మీరు ఎక్కువ చూస్తారు, మీడియాలో ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ నాయకులను కలుస్తారు.
సో ఇక్కడ రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఒక నిరసన కావచ్చు, ఒక పోరాటం అనేది కనిపిస్తోంది. కేంద్రం ఇవ్వలేదు అని కాంగ్రెస్ చెప్తోంది, బీజేపీ మేము ఇస్తున్నాం. టీఆర్ఎస్ వాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లనే ఏడిచిండు, ఇదే ఏడుపు. నేను చెప్తా ఉన్నా, కేంద్రం నుంచి యూరియా కొరత కిలో కూడా ఉండదు. టైమ్లీ బుక్ చేసుకోవాలా, మాకు ఫలానా పంటకి ఇంత అవసరం పడుతుందని ముందే బుక్ చేసుకోవాలా. అది ఇక్కడికి తెచ్చుకోవడానికి లాజిస్టిక్స్ అంతా మీరు ముందే ప్లాన్ చేసుకోవాలా. దానికి కట్టాల్సిన రైల్వేస్కి డబ్బులు కట్టాలా, తెచ్చుకోవాలా. ఇది రాష్ట్ర ప్రభుత్వం పని చేసుకోలేదు కాబట్టి కేంద్రం మీద బురద తోలుతున్నారు. ఇప్పటికి కూడా ఎంత యూరియా కావాలని ఇస్తుంది కేంద్రం. అయితే ఇందువల్లే మాకు ఇవ్వలేదు, ఎవరు తెస్తారో వాళ్ళకి మాత్రమే మేము ఓటేస్తామని వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టిసిపేట్ చేయలేదు. 4 ఎంపీలు ఉన్నారు కదండి. అట్లా కాదు, నాకు నవ్వొచ్చింది. ఎందుకు? తెలుగు నిలబడ్డాడు. నువ్వు అపోజిషన్ పార్టీయా, నువ్వు ఏంది, నువ్వు ఎన్డీఏనా, నువ్వు యూపీఏనా, నువ్వు థర్డ్ ఫ్రంటా, నువ్వేంది బీఆర్ఎస్? అసలు వాళ్ళకి ఎంపీలు లోక్సభలో అయితే 0, రాజ్యసభలో 2-3 ఉన్నారు, 4 ఉన్నారు, ఇంకా 4 ఉన్నారు ఇంకా. అబ్బో, సో ఆ 4 ఓటు కావాలి. మీరు ఎటు, మీ వర్గం ఏంది? ఎన్డీఏ, యూపీఏ ఆర్ తెలంగాణ రైతుల పక్షం అన్నారు. తెలంగాణ ఆయన నిలబడ్డాడు, మరి వేసుకోవచ్చు కదా ఎటు. తెలంగాణ ఆయన నిలబడ్డాడు అంటే అమిత్ షా ఒక మాట అన్నారు, ఆయన ప్రో నక్సల్ వాది అనేది, నక్సల్ సానుభూతి. మాకు వ్యతిరేకస్తుల మీద మేము మస్తు మాట్లాడతామండి, మాకు అపోజిషన్ నిలబడుతున్నారు వాళ్ళు. అసలు నువ్వు ఎటు సైడు? వాట్ డూ యూ ఫీల్? మన అమిత్ షా చెప్పినటువంటి మాటలు అది నిజమే అంటారా? ప్రో నక్సల్ వాదు లేకపోతే ఆయన నక్సల్? ఐ డోంట్ నో. సుదర్శన్ రెడ్డి గారు ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదండి. ఓకే, నేను ఎన్డీఏ, నేను బీజేపీ, మా క్యాండిడేట్ మేము ఓటేసుకొని వచ్చినాము, గెలిపించుకున్నారు. మంచి అతను, మా భావాజాలాలు ఉన్న అతను, గెలిపించుకున్నాము, వచ్చినాము. సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ జడ్జు, సుప్రీంకోర్టు జడ్జు, రెస్పెక్టబుల్ ఫిగర్ అన్నట్టు మాకు ఐడియా ఉంది. ఆయన చిన్నతనము, ఆయన ఐడియాలజీ ఏందో అంత డీటెయిల్గా మేము పోలేదు. మీరు పోలేదా? బీజేపీ? నేనైతే పోలేదు. మీరు పర్సనల్ గా పోలేదు. అయితే అదే సుదర్శన్ రెడ్డికి తెలంగాణ జాగృతి తరఫున మేము మద్దతు ఇస్తున్నాము అనే మాట కవిత కవిత నైతిక మద్దతు తెలుగు వాళ్ళు అన్నారు కాబట్టి కరెక్ట్. అది సరిపోదా? లిక్కర్ స్కాములు చేసిన వాళ్ళే నైతిక మద్దతు ఇవ్వాలి. ఆ స్కామ్ అంతా మీరు చేసిందే, మీరు కావాలని పెట్టించిందే. అయినామా? మేము కొనుక్కొని అయినామా అంతగానం లిక్కర్? మేడం మీరు చేయించిందే కావాలని ఇరికించిందే. సిబిఐ వాళ్ళకి కనబడది, ఈడీ వాళ్ళకి తెలియదు. రాజకీయంగా కక్షపూరితంగా కుట్ర చేసి అనవసరమైనటువంటి దాంట్లో ఇరికించారు. అదే టైంలో పార్టీని హస్తగతం చేసుకోవాలనేటువంటి కూడా ఉంది బీజేపీకి. కాదా ఇవన్నీ? మా హస్తగతం టీఆర్ఎస్ ఎట్లా నాకు తెలియదు, కానీ బీజేపీలో మాత్రం రాదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గతంలో వచ్చిన వాళ్ళు చాలామంది తన పేర్లు చెప్పిన దాంట్లో మెజారిటీ బీజేపీలోకే వచ్చారు. వాళ్ళందరూ బయటికి రావడానికి లేకుంటే బీజేపీలో చేరడానికి కూడా కారణం అందులో ఉన్నటువంటి కొంతమంది పర్సన్స్ అనే మాట. చేరుంటారు. కాంగ్రెస్లో కూడా మస్తు మంది ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మీకు ఇంద్రకరణ్ రెడ్డి, తెలుగుదేశం నుంచి ఆయన ఎర్రబల్లి దయాకర్ రావు, అలా సగం మంత్రివర్గం కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉండే. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని కూడా కేసీఆర్ మేనేజ్ చేసిండు 2018లో, గట్లనే గెలిచిండు ఆయన. కాంగ్రెస్ అయితే టీఆర్ఎస్ జాయిన్ అయ్యిండొచ్చు, లేదా కాంగ్రెస్లో ఉన్నా కూడా మేనేజ్ చేసుకున్నాడు ఆయన. చాలామంది ఉన్నారు అట్లా టీఆర్ఎస్లో. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఈ కేసు ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? ఆ 10 స్థానాలు మేము ఫిరాయించలేదని రాసిస్తున్నారు కదా వాళ్ళు. కండువాలు కాదా అవి? ఏది ఇప్పుడు అట్లా 2014లో ఫిరాయించిండ్రు, 18లో ఫిరాయించిండ్రు, 23లో ఫిరాయించిండ్రు. ఎప్పుడైనా ఏమైనా అయిందా అండి? నేను ఒకటే అడుగుతున్నా. ఆ వేములవాడలో ఒక ఆయన ఉండే ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, ఆయన అసలు ఇండియన్ సిటిజనే కదా, ఆయన ఎన్ని రోజులు ఉండే ఎమ్మెల్యేగా? అట్లుంటుందా అండి? అట్లుంటుందా? అటు ఉండొచ్చునా? ఏం చర్యలు తీసుకున్నారు? అయింది అలా. చెన్నమనేని ఎట్లా అవుతుంది చెప్పండి? సో ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తే సరిపోతుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది కూడా అదే కదా, పదవీ కాలం ముగిసిన తర్వాత. చూడండి, ఇట్లా ఏదో ఒక సీటు అంతగా డీప్గా స్టడీ చేసిన కేసు కాదు. నేను ఆయనకి జర్మనీ పాస్పోర్ట్ ఉండే అని విన్నా. అవునా? అంటే ఇది జర్మన్ సిటిజన్.
ఎందుకు కంటిన్యూ కానీ ఇచ్చారు మరి? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? కోర్టులో కేసు ఉండేనా? అవును. ఉండే కదా, మరి ఎందుకు డిలే అయింది? అందులో తప్పేవరది అంటారు అలాంటి కేసులు? అదే నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా. సో కోర్టులు డిలే చేస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఏదైనా వాయిదాలు వేశారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓట్లేశారు, పార్టీ దాంట్లో టికెట్ వాయిదా ఇచ్చింది. వేసేందుకు ఏముందండి? మీకు ఇండియన్ పాస్పోర్ట్ లేదు, మీకు జర్మనీ పాస్పోర్ట్ ఉంది. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులనే ఈ 10 అసెంబ్లీ వీళ్ళు స్థానాలు మేము మారలేదు అంటున్నారు పార్టీ. ఏం చేస్తారు? మీరు మారిండని ఫోర్స్ చేస్తారా? అదే కదా ఇప్పుడు అవుతోంది, అదే కదా. నాకు తెలిసి అసెంబ్లీలో ఓటు పార్టీ విప్పుకి వ్యతిరేకంగా వేస్తే అప్పుడు మీరు ఏమైనా చర్య తీసుకోగలుగుతారు. ఈయన మారలేదు అంటుండే ఆయన. ఇప్పుడు మారిందని ఎవరు చెప్పాలి? బీఆర్ఎస్ చెప్తోంది. వాళ్ళు చెప్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఇదే అసెంబ్లీ 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చింది. అట్లా ముస్లింలకు కూడా ఇచ్చిండ్రు ఇంతకుముందు. నిలబడవు కదండి, రాజ్యాంగ ప్రకారంగా నిలబడదు కదా 50% దాటితే. నువ్వు చిన్నపిల్లగానవా, నేను చిన్నపిల్లగానా? తమిళనాడుకు ఆ ఇష్యూ ఉండే, కోర్టుకు పోయినరు, సుప్రీంకోర్టుకు పోయినరు, తెచ్చుకున్నారు. నువ్వు కూడా తెచ్చుకోయా, రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? నీకు తెలియదా రాజ్యాంగం? నాకు తెలియదా? నువ్వు తుర్కోలను ఎందుకు యాడ్ చేస్తున్నావు అందులో? మేము వ్యతిరేకం, దానికి ఉన్నది కూడా తీసేయాలంటున్నాం మేము. దేనికి వ్యతిరేకం మీరు? మేము రిలీజియస్ రిజర్వేషన్కి వ్యతిరేకం, కాన్స్టిట్యూషన్ కూడా వ్యతిరేకమే. నువ్వు వాళ్ళ అట్లా వ్యతిరేకం అని తీసుకొచ్చి ఉన్న వాళ్ళంతా బీసీలకు ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం తుర్కోలకు ఇస్తా అంటే మేము ఎందుకు ఒప్పుకుంటామండి? ఏమవుతుంది ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్? అది నిలబడదు కదా, 50% దాటకూడదు కదా. ఏదో పరిగిమాలిన రాజకీయం కోసం ప్రజలకు తెలియదా అండి ఇవన్నీ? ఒక్క సీట్ రాదు కాంగ్రెస్కి. రేపు ఎలక్షన్లు పెట్టుకోవాలంటే నా జాలు ఒక సీట్ రాదు నా జిల్లాలో. కాకపోతే ఇది సాధించిన తర్వాత మాత్రమే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటున్నారు కదా వాళ్ళు. ఇది అయిన తర్వాత మాత్రమే అంటే ఆయనకు వెళ్ళే షోకు లేదన్నట్టు, కావైపు వెళ్ళే ధైర్యం లేదన్నట్టు లెక్క. ఎన్నికలు ఇప్పుడు జరగదు, ఏదో సాకు చూపిస్తున్నాడు, ఇది రిజర్వేషన్ సాకు చూపిస్తున్నాడు. ఇట్లా మా డాడీకి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈసారి 50% ఇస్తాం బీసీలకు అంటుండే. ఎక్కడ ఇస్తారండి? ఇయ్యలేదు. నేను మా నాయననే అంటున్నా కదా, ఇయ్యలేకపోయినరు, వివిధ కారణాల వల్ల ఇయ్యలేకపోయినరు. కానీ ఆయన గెలిచిండు ఎలక్షన్లు. ఆయన 2 సార్లు ఉన్నాడు, 2 సార్లు గెలిపించిండు పార్టీని. ఎలక్షన్ అంటే గెలిచే గుర్రాలుకి ప్రాధాన్యత ఇస్తారు. డబ్బున్న వాళ్ళకే గెలిచే గుర్రాలకి కూడా ఉంది కదా ఇంకో ఆస్పెక్ట్. ఏది? డబ్బున్న గెలిచేటోనికి డబ్బు ఉందంటే ఇప్పుడు ఏం చేద్దాం? గుంజుకుందామా? డబ్బున్న వాళ్ళకే గెలుస్తారు. డబ్బు గెలుస్తాడు, డబ్బు లేనోడు గెలుస్తాడు. ప్రజలు ఎవరు ఆశీర్వాదం ఇస్తారు వాళ్ళు గెలుస్తారు. ప్రజలు ఎవరికి ఆశీర్వాదం ఇస్తారో అటువంటి ఐడెంటిఫై చేయటమే ఎలక్షనీరింగ్ యొక్క నాక్. ఇప్పుడు నాన్నని మీరు అట్లా అన్నారు, ఆ తర్వాత నాన్న అట్లా లేదండి. కాంగ్రెస్ అధ్యక్షుడుగా మేము 50% సీట్లు ఇస్తాము, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోను, మిగిలిన దాంట్లో 50% బీసీలకు ఇస్తాము. ఇవ్వలేకపోయిండు. 40% కాడ ఆగింది, 38 కాడ ఆగింది, 42 కాడ ఆగింది. అట్లా డాడీ ఒక పిసిసి అధ్యక్షుడు అయ్యారు, ఎప్పుడు సీఎం అవ్వాలని అనుకోలేదా? జరగలేదు ఎందుకని? ఆయనకి ఆయన నా జీవిత కోరిక పిసిసి నా పార్టీకి అధ్యక్షుడు కావాలని ఉండే అని అన్నట్టు నాకు గుర్తు. సీఎం ఎప్పుడు అన్నట్టు నాకు గుర్తులేదు. ఇంటర్వ్యూలలో అన్నాడు ఆయన.